లెంటులోని 31వ దినము బుధవారము. దేవుని ప్రేమ సిలువవేత. రోమా 8:35-39, గలతీయులకు 2:20. ప్రార్థన. తండ్రి, నా నిమిత్తమై శ్రమపడుచున్న తండ్రి, నన్ను చూచుచూ శ్రమను అనుభవించిన తండ్రి, నా మేలు కొరకై నీ ప్రాణము పోవునంతగా రక్తము ధారపోసిన తండ్రి, నీకే ఆగని వందనములు, తరుగని స్తోత్రములు. పాపముతో కప్పివేయబడిన ఈ మానవులను నీ ప్రేమతో వెలికితీసి నీ రూపములోనికి మార్చుకొని మురియుచున్న తండ్రి, నీ శిలువపై నీవు కనపర్చిన ప్రేమను మేము గ్రహించుటకు, అనుభవించుటకు, ఇతరులకు అందించుటకు నేడు మాతో మాటలాడుమని ప్రేమనాథుడైన యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువు ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించినప్పుడు సుఖమనుభవించినాడా? కష్టము, శ్రమ అనుభవించినాడా? ప్రభువు ఎప్పుడైనా సంతోషమనుభవించెనా? శిలువమీదనున్నప్పుడు సంతోషించెనా? సంతోషించెను. దొంగ మారినప్పుడు, అత్తరు పూసిన స్త్రీ అభిషేకించినప్పుడు సంతోషమనుభవించెను. యేసుప్రభు భూమిమీద సుఖము, కష్టము అనుభవించినాడు గనుక సంఘము కూడా వాటిని అనుభవించవలెను. నేడు సంఘము సుఖమనుభవించుచున్నది గాని ఎప్పుడు కష్టము అనుభవించుచున్నది? సంఘము శ్రమలను అనుభవించకపోతే ప్రభువుతో సమానము కాదు. ఇప్పుడు సంఘమునకు ఎగుడుదిగుడులున్నవి గాని సంఘము పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభువుతో సమానముగా ఉండును. ప్రభువు సంఘమును తీసుకొని వెళ్లవలసినది గాని శ్రమ అనుభవించుమని చెప్పి నేను వచ్చి తీసుకొని వెళ్ళెదననెను. ప్రభువు శ్రమపడి పైకి వెళ్ళెను. మనమూ శ్రమ అనుభవించకపోతే ప్రభువుతో సమాన అంతస్తు లేదు, అనగా ఆయన వలె పైకి వెళ్ళలేము. ప్రభువు పాపము, శిక్ష, రోగము, శిలువ, మరణమును అనుభవించెను. మనమీద అవి లేవు అనెను. అయినను అవి మనమీద ఎందుకున్నవి? మన వంతు మనము అనుభవించవలను గనుక. ప్రభువు, సంఘము సమానముగా ఉన్నారు. విశ్వాసి శ్రమ అనుభవిస్తే క్రమశిక్షణ, కొత్త పాఠము నేర్చుకొనును. దీనివలన గొప్ప ఉపకారము చేయుటకు ఈ శ్రమ వచ్చెను అని విశ్వాసి అనును. అవిశ్వాసి పాపము ప్రభువు మోసినను నాకు తీసివేయలేదు, కష్టము పంపుచున్నాడనును. విశ్వాసి కొన్ని విషయములలో అవిశ్వాసపడును, తుదకు విశ్వాసము పూర్తియగును. పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు అని పౌలు వ్రాసెను. మన ఎదుట ఉన్న మహిమ ఆకాశమంత శ్రమ, చుడిగింజంత ప్రభువు పొందిన ఆ 7 అవస్థలు సంఘమునకున్నవి. ఆత్మజీవనము సంఘము యొక్క అవస్థ. 1. ప్రవచన శ్రమ. బాప్తిస్మము పొందని వారి యొద్దకు వెళ్ళి, రండి, కార్లు, ధనము అన్నీ మీవే అంటే వచ్చెదరు. అయితే క్రీస్తు మతములోనికి వచ్చిన వారికి అన్నీ శ్రమలే అని చెప్పవలెను. క్రీస్తు మతములోనికి రాగా పాపశోధనలు, కష్టములు ఎక్కువగును. ప్రభువు చెప్పినదేమనగా, శత్రువులు పట్టుకొని చంపుదురనను. అట్లే సంఘమునకు జరుగును. నన్ను వెంబడించువాడు శిలువను ఎత్తికొనవలెనను. అవిశ్వాసులు కష్టములలో మునిగిపోతారు, విశ్వాసులు తేలుదురు అని మనలను గురించి గ్రంథము ప్రవచించుచున్నది. 2. ప్రార్థన. కష్టములలో సువార్తకు వెళ్లమన్నప్పుడు విశ్వాసులు ప్రార్థనలో ఏడ్చెదరు. ఇది ఒక రకమైన శ్రమ. 3. బంధించుట. క్రైస్తవ విరోధులు మనలను బంధించి చిక్కులలో పెడతారు. 4. అన్యాయపు తీర్పు. క్రైస్తవులు మంచి చేస్తే ఇతరులు చెడ్డదనుదు, అలాగు అన్యాయపు తీర్పు తీర్చుదురు. భక్తి కలిగి ప్రకటించినను జీతము పుచ్చుకొని ప్రకటించుచున్నారందురు. 5. శిలువ మోత. విశ్వాసులు జీవితకాలమంతా ఈ మోతను అనుభవింతురు. ప్రభువు మోయలేని ఈ భారము నాకు పెట్టినాడని అందురు. 6. చంపుట. ప్రభువు విశ్వాసులను చంపనిస్తాడా? ఆయన ఎక్కడికి వెళతాడు? వారు ఆయనను చంపలేదా? ఆయనను చంపకపోయినా వారు నన్ను చంపివేస్తున్నారు అని అనుచున్నారు కొందరు. ఇది ఒక రకమైన శ్రమ. 7. భూస్థాపన. ఇదియూ కూడా సంఘమునకు జరుగును. కాని అన్నిటిలో సంఘమునకు జయమే కలుగును. అన్నిటిలో జయమే కలుగునని స్తుతి చేయవలను. ఈ శ్రమలు కలిగినప్పుడు అవిశ్వాసపడవద్దు. విశ్వాసులకు ఆహారము లేకుండును. ప్రభువు ఆహారలేమిని అనుభవించును. ఆయనకు శిలువమీద నీళ్లు దొరకలేదు. ప్రభువుకు వచ్చినవి అన్నియూ సంఘమునకు వచ్చును. అన్ని కష్టములలో ప్రభువు ఉన్నాడు. ఈ 7 శ్రమలు మనకు కలిగినప్పుడు ప్రభువు ఉండును. ఈ 7 అవస్థలు సంఘమునకు కలిగినప్పుడు ప్రభువు ఉండును. ఎందుచేత
7 అవస్థలు పడి సంపాదించిన ఈ సంఘమును ఎట్లు విడువను అని ప్రభువు సంఘముతోనే ఉండును. విశ్వాసుల అన్ని అవస్థలలో ప్రభువు ఉండును. యేసుప్రభువునకు వచ్చినవే సంఘమునకు వచ్చును. కాని ప్రభువు సహాయకారిగా ఉండును. విశ్వాసి అవస్థలలో ప్రభువు ఉండకుండా ఉండడు. ఆయన సంఘమును విడిచిపెట్టి ఉండలేడు. ఈ విషయములు తలచి స్తుతించవలెను. అప్పుడు శ్రమలు పూర్తిగా తీసివేయును, పూర్తిగా తొలగించును. ప్రభువా, ఇన్ని ప్రార్థనలు చేసినను నా కష్టములు తీసివేయవే ప్రభువా అంటే, మీరు శ్రమలకు భయపడకండి, నాకు భయపడండి. మిమ్మును రక్తముతో కొన్నది శ్రమలకు భయపడుటకు కాదు, నేనున్నాను, పర్వాలేదు అనును. విశ్వాసికి పాపశోధన వచ్చునా? వచ్చునుగాని వడిలిపోకూడదు. శ్రమలలో మూల్గితే ప్రభువుకు శత్రువులగుదురు. ప్రభువా, ఈ వేళ మేలున్నది అని శ్రమదినమున అంటే ప్రభువుకు మిత్రులవుతారు. మీకు ఏది ఇష్టము? మీరు విసుగుకొన్నను ప్రభువు ఏమీ అనడు. శ్రమ పెట్టినప్పుడే ఏమీ అనలేదు. విసుగుకుంటే విసుగుకొన్నవారికే శ్రమ. కాని ప్రభువుకేమి కష్టము లేదు. ఆయన అన్నీ జయించెను. నేను ప్రార్థన చెయ్యను అని అనుకుంటే మనకే కీడు. కనుక శ్రమలలో ప్రభువును స్తుతించండి. ఇదే గొప్ప విషయము. మన శ్రమలలో ఆయన మనలను విడిచి వెళ్లరు. మనము శ్రమపడుచున్న కొలది ఆయన ప్రేమ మన ఎడల అధికమగుచుండును. ఈ పాపజీవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియజేయుటకు ఒక ఉదాహరణ చెప్పుదును. దృష్టాంతము. ఒక మామిడి తోటలో కోతులున్నాయి. వాటిలో ఒక కోతిపిల్ల చనిపోతే దానిని తోటమాలి చూచి విచారించెను. కోతి తన పిల్లను ముద్దుపెట్టుకొనుచుండగా తోటమాలి, నీవు వెళ్ళిపో, పిల్ల చనిపోయినదని చెప్పి అదిరిస్తే వెళ్ళలేదు. కర్రతో జడిపించగా పిల్ల జారిపడెను. తోటమాలి పిల్లను తీసివేసెను. కోతి పిల్లవైపు కర్రవైపు చూచుచున్నది. తోటమాలి గొయ్యి తీసి పాతిపెట్టగా కోతి దానిని గొయ్యి త్రవ్వబోయెను. తోటమాలి బెదిరించగా అక్కడక్కడా తిరుగుచుండెను. ఇతడు అవతలకు వెళ్లగా కోతి త్రవ్వి తీసెను. మరలా తోటమాలి పాతిపెట్టగా మరలా త్రవ్వి తీసి ముద్దు పెట్టుకొనెను. తోటమాలి అది చూచి, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఈ కోతిలో ఇంత ప్రేమ పెట్టినాడని సంతోషించినాడు. తోటమాలి ఆ పిల్లను తీసి మరియొక చోట పాతిపెట్టెను. మానవ దుస్థితి, దైవప్రేమ. మనిషి జీవితము జన్మము నుండి మరణము వరకు చూస్తే 1. దేవుడంటే మానవునికి లెక్కలేని స్థితి ఉన్నది గనుక దేవునికి మానవుని మీద కోపముండవలను. 2. వయస్సు ఎదిగిన కొలది, అనుభవము పొందిన కొలది, చదువుకునే కొలది తల్లిదండ్రులు, పెద్దలు అంటే లెక్కలేని వారిమీద దేవునికి కోపముండవలను. న్యాయప్రకారము మానవుని జీవితకాలమంతా అనేక పర్యాయములు, అనేక పాపములు చేసినాడు. అందరినీ ధిక్కరించి శ్రమలు వచ్చినా మారక పాపము చేసిన ఎడల ఎంత కష్టముండవలను. మనిషి జీవితము 2 భాగములు. చేయకూడనిది చేయుట, చేయవలసినది చేయకపోవుట. 1. మంచి కార్యములు, 2. చెడ్డ కార్యములు. మానవుడు ఇంకా పాపము చేస్తున్నాడు. దేవుడు ఇంకనూ కనికరించుచున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! దుర్జనుణ్ణి ప్రేమించుట న్యాయమా? జీవితకాలమంతా పాపి అయిన మానవుణ్ణి అనంత పరిశుద్ధుడు ప్రేమించుట న్యాయమా? సాధ్యమా? కోతి చనిపోయిన తన పిల్లను బయటికి తీసి ముద్దాడుట న్యాయమా? సాధ్యమా? రేపు మురిగిపోయి కంపు కొట్టేదానిని ప్రేమించుట సాధ్యమా? వీలా? కోతి ప్రేమను తోటమాలి తరమగలడా? తోటమాలి కోతిని తరమగలడుగాని కోతి ప్రేమను తరమగలడా? అలాగే దేవుని న్యాయము, పరిశుద్ధత ఒప్పుకొనునా? కోతిపిల్ల శవములో ఏమైనా ప్రయోజనమున్నదా? ఎక్కడైనా ఒక మూలన ఆవగింజంత విలువైనా ఉంటే కోతి త్రవ్వి తీసుకుని వెళ్లవలనుగాని ఏ ప్రయోజనమూ లేదు. అయినాగాని తీసుకుని వెళ్ళుచున్నది. చావు కళగల పిల్లను కోతి తీసెను. అలాగే నశించిపోయిన మానవుణ్ణి విడిచివెళ్ళుటకు దేవుని పరిశుద్ధత, న్యాయవు ఒప్పుకొనునా? తోటమాలి కోతిని చూచి, దేవుడు ఎంత ప్రేమ పెట్టినాడు అనెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభువు వచ్చెను. ఒక వైద్యుడు తల వెంట్రుకలలో జీవముంటే వచ్చి బాగుచేస్తానన్నాడు. కాని ప్రభువు నశించిన దానిని రక్షించుటకు వచ్చెను. పాపపు చావుగలవానిని ప్రేమించి రక్షించుట సాధ్యమా? న్యాయమా? 2. ఆయనను త్రాళ్లతో బంధించుట. యూదా గవర్నరుగారు, రాణువవారు వచ్చి ప్రభువును బంధించినట్లు ప్రజలకు తెలిపిరి. కాని ప్రభువు దృష్టికే ఇంకొకటి కనబడుచున్నది. మనిషి యొక్క ఆత్మ బంధింపబడినది. పాపము వలన, పాపక్రియల వలన, పాపనైజము వలన సైతాను
అతని దూతల వలన మానవ ఆత్మ బంధించబడెను. ఈలాగు సైతాను మనిషిని బంధించెను. ఈ విషయము అక్కడున్న వారికి తెలియదుగాని రక్షించుటకు వచ్చిన ప్రభువుకు తెలియను. ఏదైనా విడిచిపెట్టవచ్చునుగాని పాపనైజము విడిచిపెట్టదుగానా ప్రభువు ఇన్ని బంధకములు గల మనిషిని రక్షించుటకు వచ్చెను. మనిషి బంధకములను తనపై వేసికొనెను. ఒక కుర్రవాడు నూతిలో పడెను. అప్పుడే జమీందారు ఆ వైపుగా వెళ్ళుచున్నాడు. అప్పుడా పెద్ద మనిషి, అబ్బాయ్ నిన్ను రక్షిస్తానని అనునా? ఆలాగు అంటే ఉపయోగముండదుగాని వెంటనే అందులో దుమకవలను. ఆలాగు దూకినప్పుడు మట్టి అంటుకొనును, దెబ్బలు తగులును. అట్లే ప్రభువును కూడా పాపశిక్ష బంధకములు బంధించెను. ఈ శ్రమలో ఆయనకు కష్టమేగాని ప్రభువు మానవునికున్న బంధకములు చూచి జాలిపడి విడిపించుటకు వచ్చెను. ప్రభువు ఈ బంధకములు విడిపించుటకు వచ్చెను. మానవుడు పైనున్న వాటి ద్వారా బంధింపబడెను. ఇవన్నీ విడిచినా నైజము విడువని మారని మనుష్యుణ్ణి రక్షించుటకు ఎందుకు ప్రభువు వచ్చెను? ఆయన ప్రేమ, దయ. అంతేకాక మానవుడు చనిపోయినందుచేతను ఆయన వచ్చెను. ఇవియూ కాదుగాని నశించిన వానిలో ఏదో ఒక విలువ ఉన్నది కనుక ప్రభువు అది చూచి లోకమునకు రావలసి వచ్చెను. అంత విలువైనది కాకపోతే ప్రభువు బంధకములో ఉండునా? నశించిన దానిలో విలువ ఉన్నది కనుక ప్రభువు విడువలేదు. ఆత్మలో విలువ ఉన్నది. పనికిరాని ఈ తనువు ఎందుకు? ఇది ప్రభువునకు కావలెనా? తనువు నాదిదిగో, ప్రతిష్ఠించుమి. 3. న్యాయసభ. తీర్పు శిక్ష విధించుట. బహిరంగ కథ. ప్రభువుకు కనబడే కథ. ఏదనగా పాపి లోకాధికారుల వద్దకు వెళ్ళుట. అయితే పాపి వారి వద్దకు కాదుగాని ప్రభువు వద్దకు వెళ్ళవలను. ప్రభువా, ప్రవచింపలేదా? దయ్యములను వెళ్లగొట్టలేదా అని వారనినప్పుడు మీరెవరో ఎరుగను అని ఆయన అన్నారు కదా. వారినే ఎరగనన్నప్పుడు వారి కార్యములు ఎరుగునా? మనుష్యులు ఏ పాపమో చేయకుండా ఉన్నప్పటికినీ సొంత క్రియలు ఎన్ని చేసిననూ మానవుని జీవితము పాపజీవితము, జన్మము పాపజన్మము, ఉనికి పాపపు ఉనికి. కనుక ఎన్ని మంచి పనులు చేసిననూ మానవునికి రక్షణ లేదు. పాపి ఆత్మ ప్రభువు యొద్ద చేతులు కట్టివేయబడి ఉన్నది. కనుక వానిని విడిపించుటకు ప్రభువు బంధింపబడను. విలువలేని పాపికోసరము ఆయన బంధకములు, తీర్పు తనపై వేసుకొని మనిషికి రావలసిన బంధకములు, నిత్య తీర్పులు రాకుండా చేసెను. ఇక్కడున్న ముఖ్యాంశమేదనగా యేసుప్రభువు దృష్టిలో మానవుని ఆత్మ విలువగలది కాకపోతే ప్రభువు ఇన్ని పనులు ఎలాగు చేయను? 4. శిలువమూత. ప్రభువుపైన పెట్టబడిన కర్ర శిలువ. అందువల్లన ఆయన తూలిపోవుట. తదుపరి విజ్ఞాపన చేయుట వారికి కనబడుచున్నది, కాని ప్రభువుకు ఇంకొకటి కనబడుచున్నది. మానవునికి తీర్పు విధించిన తర్వాత మానవుడు బ్రతికినంతకాలము ఆ భారము మోయవలసినదే. శిలువ భారము మనిషిని క్రిందికి అణిచివేస్తుంది, లేవనీయదు. బంధకము, తీర్పు మానవుణ్ణి చంపవుగాని శిలువ భారము మానవుణ్ణి కృంగచేయునుగాన శిలువ కనబడును. మానవుడు శిలువ దగ్గరికే వెళ్ళుచున్నాడు. శిలువ ఎత్తినప్పుడు మరణమే. ఇక విడుదల దారి కనబడకున్నది. మనిషికి చింతలు, భయములు, అనుమానములు, అవిశ్వాసములు కలిగి ఇవన్నీ అణిచివేయుచున్నవి. ఇవి మాత్రమేగాక నిరాశ మనిషిని అణిచివేయును. ఇది వచ్చిన తరువాత ఇక ఏమీ మనిషికి రావు. ఆఖరున మనిషిని ఇన్ని శిలువభారములు అణిచివేయుచున్నవి. యేసుప్రభువుకు ఇవి కలిగినా నలగలేదు. ఈ శిలువే ఆయనకు కావలెను. యేసుప్రభువు మోయుచున్న శిలువ 2 కర్రలతో చేయబడెనుగాని మానవుడు మోసే శిలువ అవిశ్వాసము, చింత, భయము, నిరాశ అను కర్రలు గలదై ఉన్నది. ఆ శిలువచేత మానవులు కృంగిపోతున్నారు. అనిశ్చయము, అనుమానములతో కృంగిపోవుచున్నారు. కాని ప్రభువు ఈలాటి మానవుని గురించి విచారించక వీళ్ళ ఆత్మను విడువనని తానే శ్రమలనుభవించెను. మనిషి ఎంత విలువైనవాడు కాకపోతే ప్రభువు మానవుని కోసరము చనిపోవును. కాసీము దగ్గుచేత మంచమెక్కిన వానిని చూడలేదా? శిలువ కాదా? తోటమాలికి చనిపోయిన కోతిపిల్ల మంచిది కాదు గాని కోతికి తన పిల్ల విలువ తెలుసును గనక వచ్చెను. మానవుని విలువ తెలిసినవాడు ప్రభువు తప్ప మరెవరు? 5. శిలువ వేయుట. కొందరు ప్రభువు చనిపోలేదు గనుక బ్రతికి వచ్చెను అని అనుచున్నారు. ప్రభువు చావు మాయయైతే ఆయన పొందిన తీర్పు, శిక్ష, శ్రమలు అన్నీ మాయ కావలెను. అవి మాయకాదుగానా ఆయన మరణము మాయకాదు. మనుష్యులకు ప్రభువు శరీరమరణము మాత్రమే కనబడుచున్నది. ప్రభువుకు మనుష్యుల శరీర ఆత్మమరణము కనబడుచున్నది. ఆత్మ శరీరములో నుండి వేరైనప్పుడు అది శరీరమరణము. దేవుని నుండి పాపి వేరైనప్పుడు అది ఆత్మమరణము. నరకము రెండల మరణము. శరీరమరణము మనకు ప్రారంభమైనదా? అయినది. ఆత్మమరణము కూడా ప్రారంభమైనది. జబ్బు, పాపము వలన ఈ 2 మరణములు ప్రారంభమైనవి. పూర్తిగా నశించిపోయిన ఆత్మను రక్షించుటకు ఆయన మరణం పొందెను. మరణమైన మనుష్యులలో విలువ ఉన్నదిగాన ప్రభువు మరణమాయెను. మనిషి చనిపోయే మంచం మీద ఉండగా పిల్లవాడిని చూసే వరకు బ్రతుకుదురని అనుకుందురు. పెట్టెలో పెట్టినా అనుకుందురు.
అయితే సమాధిలో పెడితే అనుకొనరు. సమాధి. శిష్యులు ఆ కానములోని భక్తిపరులందరూ యేసుప్రభువు లోకులను ఉద్ధరిస్తారని అనుకొంటిమిగాని లాభము లేదు అని ఆయన సమాధి చేయబడ్డుట చూచి అనుకొన్నారు. 70 మంది, 12 మంది శిష్యులు, ప్రజలు మొదలైన వారికి కూడా ఈ తలంపే ఉన్నది. ఆయన యూదా జనాంగంను ఉద్ధరించినని వారనుకొన్నారుగాని సమాధిలో వారి ఆశ ఆవిరైపోయినది. ఒకవేళ ప్రాణము వచ్చినా రాతి సమాధి కనుక ఆయన మరలా చనిపోవును. ఎమ్మాయి శిష్యులైన క్లెయోపా, లూకాల మాదిరి మిగిలిన యూదులలో ఈ ఆలోచనే ఉన్నది. అందుకే ప్రభువు వారిని గద్దించెను. మోషే మొదలు ప్రవక్తల వరకు ఉన్న చిట్టా విప్పెను. పాపము చేయ మొదలుపెట్టి పూర్తిగా నశించిపోయిన వానిమీద సహా ప్రభువు యొక్క ఆశ పోలేదు. మానవుణ్ణి చేసి ఆ మానవునిలో తన ఆత్మను పోసిన ఆయన విడుచునా? ఆయన విడువడుగాని మనిషే ఆయనను విడిచుచున్నాడు. మనిషి నశించుట దేవునికి ఇష్టము లేదు కాని మనిషికి ఇష్టమే. ఒక మిషనరీగారు కలరా వచ్చి చనిపోవుచున్నాడు. ఒక ఉపాధ్యాయుడు వచ్చి నాటుమందు వేస్తాననగా దొరసాని వేయవద్దనెను. ఓ పాపీ, నీవు తప్పుకోమనెను. అలాగే దేవుడు నిన్ను రక్షిస్తానంటే మానవుడు వద్దు అనుచున్నాడు. చివరి గడియ వరకు ప్రభువు మనిషి ఆత్మను విడిచిపెట్టడు. లాభము లేకపోయినా ప్రయత్నించుచూనే ఉండును. మనిషి దృష్టి, మనిషి విలువ మనిషికి అక్కరలేదుగాని దేవుని దృష్టి మాత్రము మనిషిని రక్షించుటే. నన్ను వెంబడించుడి అని యేసుప్రభు శిష్యులతో అన్నారు. నేడును యేసుప్రభువు పాపి నన్ను వెంబడించుమనుచుండెను. పాపి బంధకములు, తీర్పు, మరణములో ఉండగా ప్రభువు పాపి వద్దకు వెళ్ళెను. కోతిపిల్ల శవము తల్లిని పిలువలేదుగాని కోతి తనంతట తానే వెళ్ళెను. యేసుప్రభువునకు కూడా ఆలాగు మనిషి కోసము వెళ్ళినది నిజము. నశించిపోయిన మనిషి వద్దకు వెళ్ళి రక్షించినది నిజము. పాపి కూడా యేసుప్రభువు తన వద్దకు వచ్చెనని సంతోషించుచున్నాడు గనుక యేసుప్రభువు పాపి నీవు ఊరుకో, నేను నిన్ను రక్షిస్తాను అనుచున్నారు. ఇది దేవుని అనంత ప్రేమయై ఉన్నది. గనుకనే నశించిపోయిన మానవుని శరీరాత్మలను వెదకి రక్షించెను. తన తనువును సిలువపై చాలించెను. అట్టి నిండైన దేవుని ప్రేమ ఈ శ్రమకాలమంతయు మిమ్ములను ఆవరించుకొని ఆయన అనంత ప్రేమలో ఓలలాడించునుగాక. ఆమీన్.